మరణం, చావు, మరణం, చావు. దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనిపించింది నాకు. ఎందుకు అని అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కొన్ని రోజులకి మీరు చచ్చిపోతారు. మీలో కొంతమందిని పాతి పెడతారు, కొంతమందిని తగలబెడతారు. నేను చావను అని ఎవరు అనరు. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి నేను చావను అంటాడు, వాడు పిచ్చోడు. మిగిలిన వాళ్ళందరూ చావాల్సిందే. నేను చావను అనే మాట అండు. యేసుక్రీస్తు ప్రభువారు నేను చావడానికే వచ్చాను అన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈరోజు చావు గురించి మాట్లాడదాం అని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు సార్? చావు అంత ఖచ్చితమైతే, తప్పించుకోలేనిది చావు అయితే, మన జీవితంలో ఖచ్చితమైనది చావు అయితే, చావు జీవితానికి ముగింప, లేకపోతే చావు తర్వాత ఏమన్నా ఉన్నదా? ఒకవేళ చావే జీవితానికి ముగింపు అయితే, మనలో చాలామంది ఇప్పుడే చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకంటే మనలో చాలామందికి అప్పులు ఉన్నాయి, మనలో చాలామందికి జబ్బులు ఉన్నాయి, మనలో చాలామందికి సమస్యలు ఉన్నాయి. కష్టపడి బతకడం ఎందుకు? చచ్చిపోతే వాళ్ళ మనకి చావడానికి ఇష్టం ఉండదు. బతకాలనే కోరిక ఎక్కడో ఉన్నది, బతకాలనే తాపత్రయం ఎక్కడో ఉన్నది. ఎందుకున్నది ఆ తాపత్రయం? ఎందుకు బతకాలనుకుంటున్నావు? ఎందుకు చావడానికి భయం? ఎందుకు చావడానికి ఇష్టం లేదు? చావు జీవితానికి అంతమైతే ఖచ్చితంగా అదే చేసి ఉండేవాళ్ళు. కానీ మనలో ఎక్కడో లోపల ఓ చిన్న ప్రశ్న ఉండిపోయింది, చావు తర్వాత ఏదో ఉన్నది అని. అయితే దానికి రుజువు ఏమైనా ఉన్నదా? దాన్ని ఎవరైనా ఆలోచించారా అని అంటే, మొట్టమొదటిసారిగా చావు తర్వాత జీవితం, మరణం తర్వాత జీవితం గురించి ఒక విధమైన శాస్త్రీయ నివేదిక అందించిన వ్యక్తి పేరు డాక్టర్ రేమండ్ మూడీ. డాక్టర్ రేమండ్ మూడీ అమెరికాలో ఒక లీడింగ్ కార్డియాలజిస్ట్. ఈ మధ్యన చనిపోయాడు ఆయన. 7 పుస్తకాలు రాశాడు ఆయన. డాక్టర్ రేమండ్ మూడీ గారు ఆయన గుండె జబ్బు నిపుణులు కాబట్టి ఆయన దగ్గరకు ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. ఆ పేషెంటు అప్పుడే చనిపోయాడు కాబట్టి డాక్టర్గా ఆయన చేయాల్సినటువంటి కొన్ని పనులు చేశాడు. ట్రామాటిక్ ట్రీట్మెంట్ అంటారు, అంటే అత్యవసరంగా చేసేటువంటి కొంచెం ట్రీట్మెంట్. అతనికి ఆడ్రిలిన్, డెరిఫిలిన్, ఎడిజోన్ ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనకి ఆక్సిజన్ అంటే జీవవాయువుని ఆయనకి ఆర్టిఫిషియల్గా అందించడం, గుండె మీద కొట్టడం, అరికాళ్ళు రుద్దడం, ఇవన్నీ చేస్తే ఒక 4.5 నిమిషాలకి ఆయనకి మళ్ళీ ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చినటువంటి కొద్దిసేపటి దాకా హడావుడి ఉంటుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఆ పేషెంట్ ఇద్దరే ఉన్నారు. డాక్టర్ గారు ఆ పేషెంట్కి ఈసీజీ చార్ట్ చూపిస్తూ అన్నాడు, ఈ తిన్నటి లైన్ కనబడుతుందే, ఈ టైంలో నువ్వు చచ్చిపోయావు. 4.5 నిమిషాలు నువ్వు చచ్చిపోయావు, నీకు ప్రాణం లేదు. అయితే నాకు చిన్న ప్రశ్న, ఆ ప్రాణం లేనప్పుడు ఏం జరిగిందో నీకేమన్నా తెలుసా? నీకేమన్నా గుర్తుందా అని అడిగాడు. 4 నిమిషాలు అతను చచ్చిపోయాడు, కానీ అతను 40 నిమిషాలు చెప్పాడు దాని గురించి. ఈ డాక్టర్కి ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో తెలీదు. అందుకనే ఎలాగా దీన్ని కొట్టుపడేస్తా కాదు, ఏమన్నా చేద్దాం అని ఆలోచించి తన మిత్రుల్ని అడిగాడు, నీ దగ్గరికి ఎవరన్నా పేషెంట్ వచ్చి క్లినికల్ డెత్ అంటారు, అంటే హాస్పిటల్లో చనిపోయి 4-5 నిమిషాల తర్వాత తిరిగి ప్రాణం వస్తే నేను వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అవి మీరు వాళ్ళని అడిగి వాళ్ళు ఇచ్చేటువంటి జవాబులు నాకు పంపిస్తారా అని అడిగితే ఒక 6-7 నెలలకి 153 మంది దగ్గర నుంచి జవాబులు వచ్చాయి. డాక్టర్ రేమండ్ మూడీ ఆ 153 మంది ఇచ్చినటువంటి జవాబులన్నిటిని సేకరించి ఆయన ఒక పుస్తకాన్ని ముద్రించాడు. దాని పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి ఆ పుస్తకం. దాంట్లో చివరి చాప్టర్లో ఆయన ఏం చేశాడంటే, ఈ 153 మంది చెప్పినటువంటి జవాబులను బట్టి అసలు ఏం జరుగుద్ది మరణం తర్వాత అనేది వాళ్ళు ఇచ్చిన జవాబులన్నిటిని సేకరించి రాశాడు. ఏమన్నాడంటే, వాళ్ళు అన్న మాటలు, మేము చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని బలవంతంగా ఎవరో కుదుపుతున్నట్లు అనిపించింది, మాలోంచి మేము బయటకు వచ్చాం, అద్దంలో చూసుకున్నట్లు మమ్మల్ని మేము చూసుకోగలిగాం. కొంతమంది అన్నారు, మా మీద పడి మనుషులు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు? మమ్మల్ని బతికించడానికి ఇంజక్షన్లు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారు? ఇది మాకు వచ్చినటువంటి ప్రశ్న. మాకు ఇప్పుడు ఏ బాధ లేదు, మాకు ఇప్పుడు ఏ నొప్పి లేదు, మాకు ఇప్పుడు ఏ సమస్య లేదు, హాయిగా ఉన్నది, మమ్మల్ని ఇలా ఉండవచ్చు కదా అని మేము అనుకున్నాం. ఆ తర్వాత ఒక నల్లటి స్వరంగం గుండా చాలా వేగంగా మేము వెళ్ళాం. ఎంత దూరం వెళ్ళామో తెలీదు, ఎంత వేగంగా వెళ్ళామో తెలీదు. స్వరంగం అవతలికి వెళ్ళింది 15 మందే.
అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా వెలుగు కనబడింది. వెలుగులో ఏ రూపం మాకు కనబడలేదు, కానీ 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా? రెండోది, హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ యాజ్ ఐ లవ్ యూ? నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? ఈ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత మేము వెనక్కి వచ్చేసాం. ఇది వాళ్ళు చెప్పింది. సరే, రేమండ్ మూడీ చెప్పింది ఏది ఏమైనప్పుడు కూడా దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం అయితే ఖరారు అవుతుంది. ఏంటనంటే, మరణం జీవితానికి ముగింపు కాదు, ఒక మలుపు మాత్రమే. మరణం జీవితానికి ఒక ముగింపు కాదు, ఒక మలుపు మాత్రమే. ఆ మలుపు పైకా కిందకా అనేది మనకు తెలియదు. ఇది మనకి శాస్త్రీయంగా, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా శాంపిల్ని తీసుకొని ఇచ్చినటువంటి నివేదిక. కాబట్టి దీన్ని నువ్వు తీసుకుంటావా లేదా అనేది నీ ఇష్టం. కాబట్టి మరణం జీవితానికి అంతము కాదు అనేటువంటి విషయం అక్కడితో మనకు అర్థమవుతుంది. మన మనస్సాక్షి చెప్తుంది మరణం జీవితానికి అంతము కాదని. రెండోది, శాస్త్రీయంగా ఈయన చెప్తున్నాడు మరణం జీవితానికి అంతం కాదని. ప్రపంచ మతాలలో 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి మరణం తర్వాత జీవితం గురించి. ఒక ఆలోచన ఏంటంటే, మరణం తర్వాత జీవితం తిన్నగా ఉంటుందని. దీన్ని 3 మతాలు నమ్ముతాయి. ఒకటి యోధా మతం, రెండోది క్రైస్తవ్యం, మూడోది ఇస్లాం మతం. వీళ్ళు ముగ్గురు నమ్మేది ఏంటంటే, మనిషి ఒకసారి పుడతాడు, తర్వాత ఒకసారి చనిపోతాడు, ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్తాడు. అది నిత్య జీవితమా నిత్య నాశనమా అది వేరే విషయం. సో ఇది స్ట్రైట్ లైన్ అని అన్నారు. కానీ రెండోది కూడా ఉన్నది. ఇదేంటనంటే, మనిషి ఒకసారి పుడతాడు, చచ్చిపోతాడు, మళ్ళీ పుడతాడు, చచ్చిపోతాడు, మళ్ళీ పుడతాడు, చచ్చిపోతాడు. ఇది పునర్జన్మ సిద్ధాంతం. దీన్ని నమ్మేది జైన్ మతం, బౌద్ధ మతం, హిందూ మతం. ఈ 3 ఈ సర్క్యులర్ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మితే 3 మతాలు, యోధా మతం, క్రైస్తవ్యం, ఇస్లాం మతం, స్ట్రైట్ లైన్ నమ్మేదిగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటే రైట్ అవ్వాలి. 2 రైట్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఒకటే రైట్ అవ్వాలి. ఇందులో ఏది రైట్? స్ట్రైట్ లైనా, గుండ్రంగా తిరిగేదా? వ్యక్తిగతంగా నేనైతే స్ట్రైట్ లైన్ నమ్ముతాను. ఎందుకు సార్ నమ్ముతారు అని అంటే, ఒకటి నేను క్రైస్తవుని కాబట్టి నమ్ముతాను, ఇంకోటి బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్ముతాను. అక్కడితో వదిలేస్తే సరిపోదు. మీరు మతపరమైనటువంటి ఆలోచనలు అనేవాళ్ళు ఉండొచ్చు. అందుకని కాస్త తాత్వికంగా ఆలోచిస్తే అదే రైట్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, సర్కిల్గా ఉండేటువంటి ఆలోచనని నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి నాకు జవాబు దొరకలేదు. ప్రశ్న నెంబర్ 1, ఇప్పుడు జీవితం ముగించిన తర్వాత పునర్జన్మ, తిరిగి జీవించేటువంటి జీవితం దేన్ని బట్టి ఉంటుంది? ఈ జీవితంలో ఉన్నటువంటి పాప పుణ్యాలను బట్టి. వెరీ గుడ్. నేను పాపం ఎక్కువ చేస్తే ఒక పురుగుగానో, పక్షిగానో, చెట్టుగానో పుట్టాలి. ఇది మనకున్నటువంటి విషయం. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని పాపం పెట్టేగిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో పెరగాల్సింది జంతువులు, పక్షులు, చెట్లు, తరగాల్సింది మనుషులు. కానీ అది జరగట్లేదే. వద్దు అంటే పెరిగేది మనుషులు, కావాలంటే పెరగంది జంతువులు, పక్షులు, పురుగులు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ఏంటి జవాబు? ఇది నెంబర్ 1. రెండోది, గత 1000 సంవత్సరాల చరిత్రలో ఏ సంవత్సరం కూడా జనాభా ఇక్కడ పడిపోయిందిరా అంటానికి లేదే. మరి దానికేంటి జవాబు? ఇది రెండోది. మూడోది, ఓకే, నేను పాపం చేశాను కాబట్టి ఒక దోమగా పుట్టాను, నేను పాపం చేశాను కాబట్టి ఇలా ఒక చెట్టులాగా పుట్టాను, నేను ఒక పాపం చేశాను కాబట్టి ఒక పక్షిలాగా పుట్టాను. బాగుంది, నాకు పాప పుణ్యం అనేటువంటి నైతిక నియమాలు, ధర్మం ఉన్నది. కానీ మరి దీనికి లేదే, పక్షికి లేదే, పురుగుకు లేదే. మరి దాని తర్వాత జీవితాన్ని ఎవరు నిర్ణయిస్తారు? దేన్ని ఆధారం చేసుకొని నిర్ణయిస్తారు? దానికి జవాబు లేదు. ఇక 4వది, చక్రానికి ఒక ఆరంభం ఉండాలి, అది ఎక్కడ? చక్రానికి ఒక అంతం ఉండాలి, అది ఎప్పుడు? ఈ రెండిటికి జవాబు లేదు. ఇన్ని ప్రశ్నలకి జవాబు లేనప్పుడు దాన్ని ఎట్లా తీసుకోబుద్ధి అవుద్ది? నాకు అవ్వదు. అయితే తాత్వికంగా ఆలోచిస్తే, నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్, నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉన్నది. కాబట్టి నా ఐడెంటిటీ నిత్యత్వంలో ఒకటే. నేనే ఇంకో వ్యక్తిగా పుడితే, నేనే ఇంకో పురుగుగా పుడితే, నేనే ఇంకో పక్షిగా పుడితే, నేనే ఇంకో చెట్టుగా పుడితే, వాట్ ఈజ్ మై ఐడెంటిటీ? నా వ్యక్తిత్వం ఏంటి? అది లేదు. కాబట్టి స్ట్రైట్ లైన్ అన్ని కోణాల్లో బాగున్నది అని అనిపిస్తూ ఉంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా నేను స్ట్రైట్ లైన్ నమ్మటానికి ఇంకో కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, యేసు అనేటువంటి ఆయన ఈ లోకంలో చరిత్రలో జీవించి, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి
చావు తర్వాత జీవితం ఇలా ఉంటుంది అని చూపించాడు ఆయన చూపించాడు. జాన్ స్టార్ట్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడు తెలుసా? క్రైస్తవత్వానికి గుండికాయ లాంటిది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఒకవేళ పునరుద్ధానము అనే అంశాన్ని తీసేస్తే, యేసయ్య తిరిగి లేచాడు అనే అంశాన్ని తీసేస్తే క్రైస్తవ్యం అనేది లేదు. యేసు అనేటువంటి ఆయన యేసుగానే మిగిలిపోతాడు. క్రీస్తు అనే మాట ఉపయోగించడానికి లేదు. యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటంటే అభిషక్తుడు, ప్రత్యేకంగా పరలోకం నుంచి దిగి వచ్చినవాడు, మానవుడికి విమోచకుడిగా ఉండడానికి వచ్చినవాడు, మానవుడి అన్నటువంటి అంతిమ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి వచ్చినవాడు. దట్ ఈస్ హిస్ టైటిల్. అది ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. డాక్టర్ రవి విన్సెంట్ అని అంటారు. రవి విన్సెంట్ ఆయన పేరు, డాక్టర్ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. మహాత్మా గాంధీ అంటారు, గాంధీ ఆయన పేరు, మహాత్మా ఆయనకి ఇచ్చిన బిరుదు. మెగాస్టార్ చిరంజీవి అంటారు, చిరంజీవి ఆయన పేరు, మెగాస్టార్ ఆయన బిరుదు. జీసస్ క్రైస్ట్లో జీసస్ ఆయన పేరు, క్రైస్ట్ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. ఎందుకు ఇచ్చారు ఆ బిరుదు? చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి, మరణం తర్వాత జీవితం అంటే ఏంటో చూపించాడు కాబట్టి. అందుకనే నేను పునరుద్ధానం ఉన్నది అని నమ్ముతాను, స్ట్రైట్ లైన్ అనేది నమ్ముతాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అనేది ఆకస్మికంగా జరిగిందన్నట్లు, అనుకోకుండా జరిగిందన్నట్లు, యాక్సిడెంట్ లాగా జరిగిందన్నట్లు కాకుండా చాలా స్పష్టమైనటువంటి ఒక విషయం చెప్పాడు. యేసయ్యను ఒకసారి అడిగారు కొంతమంది మత నాయకులు వచ్చి, నువ్వు పైనుంచి వచ్చినోడు అంటానికి, నువ్వు రక్షకుడు అంటానికి, నువ్వు దేవుడు అంటానికి, నువ్వు మా విమోచకుడు అంటానికి రుజువేంటి? మాకు రుజువు ఇవ్వు అని అడిగితే యేసయ్య అన్నాడు, నేను ఒకటే ఒక రుజువు ఇస్తా. ఏంటి ఆ రుజువు? మీరు నన్ను చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. దాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి దిగి వచ్చాను అని అంటానికి అది రుజువు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచనాల్లో ఏమంటాడు తెలుసా? దావీదు సంతానములో పుట్టాడు కాబట్టి ఆయన యేసు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన క్రీస్తు అని అంటాడు. ఎందుకనంటే చరిత్రలో పుట్టాడు ఆయన, అందుకే ఆయనకు పేరుంది యేసయ్య. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు, అది చారిత్రకమైనటువంటి ఆధారము కలిగింది, హిస్టారికల్ ఎవిడెన్స్, ప్రూఫ్ ఉన్నది. అందుకనే ఆయనకి క్రీస్తు అనేటువంటి బిరుదుని ఇవ్వటం జరిగింది. అయితే ఈ మాట ఈరోజు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఈ మధ్యకాలంలో చిన్నజీఆర్ స్వామి గారు ఒక వర్తమానం ఇచ్చాడు, అది చాలా హల్చల్ చేసింది. ఆయన ఏమంటాడంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదు, దేవుడు కాదు. ఎందుకు దేవుడు కాదంటే, ఆయన నమ్మని వాళ్ళందరినీ కూడా చంపేశాడు, ఆయన నమ్మని వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తున్నాడు, అలాంటి దేవుడు ఎందుకు అవుతాడు అని ఆయన విర్రవీగి మాట్లాడి, ఆయన మాటల్లో ఒక మాట అడిగి ఒక ప్రశ్నకి జవాబు ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే, లేచాడు అని ఆయన నమ్మాడు. యేసు ప్రభు తిరిగి లేస్తే, ఆ మాట నమ్మితే దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ది ఇంప్లికేషన్ యూ హ్యావ్ ఆన్ యువర్ లైఫ్? నీ జీవితం మీద ఉండేటువంటి ప్రభావం ఏంటి? యేసే ఊరినే చచ్చిపోయి తిరిగి లేచాడు అని అంటే గనక చాలా మంది లేచారు. ఆ విధంగా లేచాడు ఆయన కాదే, చెప్పి లేచాడు. మళ్ళీ చచ్చిపోవడానికి లేవలేదు ఆయన. 153 మంది ఇందాక చెప్పిన వాళ్ళంతా మళ్ళీ చచ్చిపోయారు. యేసు ప్రభు అలా కాదు, తిరిగి చావటానికి కాదు, నిత్యత్వము ఎలా ఉంటుందో ఆయన చూపించాడు, నిత్య లోకములో మన జీవితం ఎలా ఉంటుందో ఆయన చూపించాడు. దిస్ హౌ ఇట్ విల్ బి ద రిజరెక్టెడ్ ఇటర్నల్ లైఫ్ అనేది ఆయన చూపించాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా తిరిగి లేచాడా? అది మనకున్నటువంటి ప్రశ్న. లేస్తే నాకు వచ్చేది ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన లేచాడు అంటానికి, ఆయన లేస్తే కనుక నాకు వచ్చేటువంటి లాభం ఏంటి? దీన్ని మనము ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం, అది కాదు నేను ప్రసంగం చేసేది, వినండి, ఇది ఇంకా పరిచయమే. అర్థమైందా? ఆ 15వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువాడు ఒకవేళ తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే. యేసు ప్రభువారు తిరిగి లేకపోతే మా ప్రసంగాలు అబద్ధమే. యేసు ప్రభువారు తిరిగి లేకపోతే మేము అబద్ధికులమే. యేసు ప్రభు తిరిగి లేకపోతే గనక మనకి నిరీక్షణ లేదు. యేసు ప్రభు తిరిగి లేకపోతే గనక ఈ సిద్ధాంతము తప్పు అని చాలా స్పష్టంగా చెప్పాడు. సో
క్రైస్తవ్యం, ద ఫెయిత్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈస్ బిల్ట్ ఆన్ ద ఎంప్టీ టూంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి మీద క్రైస్తవ విశ్వాసము అనేది కట్టబడింది. సో దాన్ని ఎంత మటుకు మనం నమ్ముతాం, ఎందుకు నమ్మాలి, నమ్మటానికి హేతువేంటి, నమ్మితే నాకు వచ్చే లాభం ఏంటి, నమ్మకపోతే వచ్చే నష్టం ఏంటి, ఇది ఈరోజు మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. అన్ని కోణాల నుంచి మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈరోజు నేను లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం అది తీశారు కదా. మీకు ఒక చిన్న విషయం, నేను మన విన్సెంట్ గారి దగ్గర కర్చీఫ్ అద్దెకి తీసుకున్నాను. ఓకే, చిన్న విషయం మేము ముందు పెడతాను. ఇప్పుడు నేను దీన్ని కర్చీఫ్తో మూసేశాను. మీ ఎదురుగా మూసారు కాబట్టి కింద ఉన్నది మైక్ అని మీకు తెలుసు. ఒకవేళ మీకు ఏమీ చూపించకుండా దీన్ని కనుక ఇలా మూసేస్తే దీంట్లో ఏముందో మీకు తెలుసా అని అంటే మీరేమంటారు తెలుసా? మాకేం తెలుసు, దీన్ని తీయండి సార్ తెలుసుద్ది అని అంటారు. ఈ తెర తీయటాన్నే ఇంగ్లీష్లో రెవల్యూషన్, రెవలో అనే పదం నుంచి వచ్చింది. ప్రత్యక్షత. నేను తెర తీశాను, కర్టన్ తీశాను, బాగానే ఉంది. ఆ టైంలో మీరు కళ్ళు మూసుకున్నారు అనుకోండి, మీకు కనబడుతుందా? కనబడదు. కాబట్టి ఇదేంటో మీకు తెలియాలంటే రెండు జరగాలి. ఒకటి, నేను తెర తీయాలి. రెండోది, మీరు కళ్ళు తెరుచుకోవాలి. am I right? ఒకవేళ మీరు కొండ జాతి మనుషులు అనుకుందాం, నాగరికత అంటే ఏంటో తెలీదు, బట్టలు కూడా సరిగ్గా వేసుకోరు అనుకుందాం. అలాంటి వాళ్ళకి ఈ మైక్ చూపిస్తే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? ఇదేంటి అని అడుగుతారు, ఇదేంటి అని. సో వాళ్ళకి మూడో పని చేయాలి. ఒకటి కర్టన్ తీయాలి, రెవల్యూషన్. రెండోది కళ్ళు తెరుచుకోవాలి, ఇల్యూమినేషన్, వెలిగింపు. మూడోది ఇదేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేయాలి. మూడు పనులు చేస్తేనే అది సత్యం అని మనము నిర్ధారించగలుగుతాం. మూడు పనులు చేస్తేనే అది సత్యం అవుతుంది. నేను ఈ మూడు ఉదాహరణలు ఎందుకు, ఈ మూడు విషయాలు ఎందుకు చెప్పానంటే, లూకా సువార్త 24వ అధ్యాయం చూశారు కదా, ఆ అధ్యాయం మొత్తాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. మనం కథలాగా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ అధ్యాయంలో 3 సంఘటనలు ఉన్నాయి. 3 సంఘటనలు ఏంటి? ఆ 3 సంఘటనలు చెప్తాను, స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం పొద్దున్నే తిరిగి లేచారు. యేసు ప్రభువారు సమాధికి కొంతమంది ఆడోళ్ళు వెళ్ళారు ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయటానికని. దారిలో వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. ఏమనంటే, యేసయ్య సమాధికి పెద్ద బండరాయి పెట్టారు కదా, ఆ బండరాయి ఎవరు దొర్లిస్తారు, ఎవరు తొలగిస్తారు, మనం ఆడవాళ్ళమే, దాన్ని తొయ్యలేము అని టెన్షన్ పడుతూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి విచిత్రం ఏంటంటే, ఆ రాయి డొర్లించబడి ఉన్నది. ఆ రాయిని దేవుడు దేవదూతలతో దొర్లించాడు. కాబట్టి మొదటిది, సమాధిని దేవుడే తెరిచాడు. సమాధిని దేవుడు తెరిపించాడు. దేవుడు సమాధిని తెరవకపోతే కనుక వచ్చే అనర్థకాలు ఏంటి అనేది చూద్దాం. కర్టన్ తీయటం అంటే అదే. సమాధిని ఆయనే తీపిచ్చాడు. అది అయిపోయిందా ఆ సన్నివేశం? రెండో సన్నివేశంలోకి వద్దాం. యెరూషలేము నుంచి ఎమ్మాయికి 2 వెళ్తా ఉన్నారు, బహుశా భార్యాభర్తలు అనుకుంటా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, యేసుప్రభు నిజంగా తిరిగి లేచాడా, ఇది నిజమేనా, ఆడవాళ్ళకి ఏదో కనబడ్డాడంట, అది భ్రమ అనుకుంటా ఉంటే యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. వాళ్ళు గుర్తుపట్టలేదు. ఏం జరుగుతుందా ఈ విషయం అని అడిగాడు. వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు. ఇంటి దగ్గర దాకా వచ్చేసారు. యేసయ్య ఇంకా ముందుకెళ్ళిపోతుంటే, అమ్మ రండి, రోజంతా నడిచారు కదా, మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి అన్నారు. యేసు ప్రభు ఇంట్లోకి వచ్చాడు. భార్య ఏదో రొట్టెలు చేసింది, ఆడ రొట్టెలు పెట్టింది. సర్వసాధారణంగా యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటనంటే, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన రొట్టెని తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి దేవునికి అప్పుడు ఇవ్వాలి. కానీ అక్కడ యేసుప్రభు వారు ఏం చేశారంటే, ఆయన గెస్ట్గా కాకుండా హోస్ట్ అయిపోయాడు. ఆయన అతిథిగా కాకుండా ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడైపోయాడు. ఆయన గబగబా ఆ రొట్టెని తీసుకొని పైకెత్తి కృతజ్ఞతలు చెల్లి పంచిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరైనా అని ఇలా చూసేటప్పటికి అప్పటికి అర్థమైంది, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, యేసయ్య అని గుర్తించారు. ఈలోగా ఆయన అదృశ్యుడైపోయాడు. ఇది రెండోది. మొదటిది సమాధి రాయి డొర్లించాడు, రెండోది కళ్ళు తెరిపించాడు. ఇది అయిపోయింది కదా, సమాచారం అంతా శిష్యుల దగ్గరకు వచ్చేస్తుంది. 10 మంది శిష్యులు గదిలో కూర్చున్నారు. అప్పటికి ఒక శిష్యుడు చచ్చిపోయాడు, ఇంకో శిష్యుడు బజార్ వెళ్ళాడు.
10 మంది శిష్యులు గదిలో ఉంటే యేసు ప్రభు వారు మధ్యలోకి వచ్చి ఆయన నిలబడ్డాడు. భయపడి దెయ్యం దెయ్యం అన్నారు. నేను దెయ్యాన్ని కాదు, దెయ్యానికి ఇలాగ మాంసం ఎముకలు ఉండవు, గాయాలు ఉండవు, నేను అని చెప్పి నెమ్మదిగా వాళ్ళ మనసులు తెరిచాడు అని ఉంటుంది. మొదటిది రాయి డొర్లించాడు, బయట హిస్టారికల్ ఎవిడెన్స్. రెండోది కళ్ళు తెరిచాడు, ఆ ఎవిడెన్స్ని నమ్మగలిగేటువంటి లాజిక్ ఇచ్చాడు. మూడోది మనసుని తెరిచాడు, దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. సత్యానికి ఉండాల్సింది ఈ మూడే. ఒకటి హిస్టారికల్ ఎవిడెన్స్, లాజికల్ కన్సిస్టెన్సీ అండ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఈ మూడు ఉంటే దాన్ని సత్యము అని అంటారు. చారిత్రకమైనటువంటి ఆధారం, తాత్వికంగా సరిపడేది. మూడోది అనుభవానికి సంబంధించింది. ఈ మూడు ఉన్నట్లే. అందుకనే ఈ 24 అధ్యాయాన్ని ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో ఈ మూడు ఉంటాయి అని. జాగ్రత్తగా వినండి. సమాధి తెరవడం అంటే బైబిల్ మన ముందు ఉండటమే. బైబిల్ దేవుడు తెరిచినటువంటి సమాధి, బైబిల్ తెరిచి ఇచ్చినటువంటి వాస్తవం. బైబిల్ మనుషులు రాసినప్పటికీ పరిశుద్ధాత్ముడు రాయించాడు. బైబిల్ మనుషులు రాసినప్పటికీ దేవుడు వాక్కు, అది దేవుని ప్రత్యక్షత. ఇది దిస్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడి యొక్క ఆలోచనలు ఏంటి, గాడ్ రివీల్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది రెవల్యూషన్. నాలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎందుకు పంపిస్తాడంటే ఈ వాక్యాన్ని చదివి దాన్ని మీకు వెలిగేటట్లు చేస్తాడు, మీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు, మీకు వెలిగింప చేస్తాడు. దీన్ని ఎలిమినేషన్ అంటారు. 2 పనులు అయిపోయినాయి. ఈ 2 జరుగుతున్నటువంటి నేపథ్యంలో 3వ పని జరుగుద్ది. ఏంటది? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో పని చేస్తాడు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఆయన్ని అంగీకరించడం. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? వెలిగింపునిచ్చాడు వాక్యం. దాన్ని నీ జీవితంలో అన్వయించడానికి పరిశుద్ధాత్మని యొక్క కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అనుమతిస్తే, అంగీకరిస్తే నీ జీవితంలో పని అవుతుంది. దట్స్ ఇట్. ఇది ఈరోజు జరిగేటువంటి పని. నేను మర్మం ఏమీ చెప్పట్లేదు, మాయేమీ చేయట్లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను, వాక్యాన్ని బోధిస్తాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్, మీరు ఒప్పింపగలిగినట్లయితే, యూ థింక్, మీరు ఆలోచించండి. నేను బలవంతం చేసేది ఏమీ లేదు, మాయ చేసేది ఏమీ లేదు, ఉన్న విషయాన్ని మేము ముందు పెడతాను. యూ థింక్, ఆలోచించండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. దీంట్లో వచ్చేటువంటి ప్రతి అనుమానాన్ని కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ హృదయంలో రేకెత్తేటువంటి ప్రతి అనుమానాన్ని. ఆదివారమున తెల్లవారుచుండగా, యేసయ్య ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచాడు అని వాక్యం చెప్తుంది. దాంట్లో ఇక ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది తప్పుడు వాళ్ళు యేసు ప్రభువు వారు బుధవారం చచ్చిపోయాడు, లేకపోతే మంగళవారం చచ్చిపోయాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక విషయానికి అర్థం తెలియక. ఏంటా ఒక విషయం అంటే, యేసయ్య 3 రాత్రులు 3 పగళ్ళ తర్వాత నేను తిరిగి లేస్తాను అని అన్నాడు. మరి 3 రాత్రులు 3 పగళ్ళు, శుక్రవారం చనిపోతే ఆదివారం తెల్లారుజానికి ఎలా అవుద్ది? అవ్వదు కదా. అందుకనే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అయితే ఏది నమ్మాలి? వాట్ ఈస్ ట్రూత్? యేసయ్య నిజంగానే మంచి శుక్రవారం రోజు చనిపోయాడా? యేసయ్య నిజంగానే ఆదివారం పొద్దున్న తిరిగి లేచాడా? మంచి శుక్రవారానికి ఆదివారానికి మధ్యన 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాయా? దాట్స్ ద క్వశ్చన్ వీ హ్యావ్. అది మనకు ఉన్నటువంటి ప్రశ్న. దానికి జవాబు చూద్దాం. మనకి అంటే ప్రపంచంలో అందరికీ రాత్రి 12 గంటలకి రోజు మారుతుంది, రాత్రి 12 గంటలకి. కానీ యూదులకి అలా కాదు. వాళ్ళకి రోజు మారేది సాయంత్రం 6 గంటలకే. 6 గంటలకు వాళ్ళు రోజు మారుతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బుధవారం స్టార్ట్ అవుద్ది, ఆదివారం సాయంత్రం 6 గంటలకి సోమవారం స్టార్ట్ అవుద్ది, శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం స్టార్ట్ అవుద్ది. అది వాళ్ళకి. ఎందుకు అలాగంటే నేనేం చేయలేను, వాళ్ళ పద్ధతి అది. బస్, దట్స్ ఇట్. రెండోది జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో డే అనే పదం ఉందే, ఇంగ్లీష్లో డే అనే పదం, ఇంగ్లీష్లో డే అనే పదానికి 2 తెలుగు అర్థాలు రాయొచ్చు. ఒకటి డే అంటే పగలు, రెండోది డే అంటే రోజు. 2 తెలుగు పదాలు ఉపయోగించవచ్చు. కానీ యూదులకి డే అన్న దానికి యూదుల భాషలో ఒకటే పదం ఉంటుంది. ఏంటది? పగలు. యూదుల భాషలో యోమ్,
డే అనే పదం లేదు. వాళ్ళకి 24 గంటలు గడిస్తే ఒక రోజు అనేది వాళ్ళకి లేదు. మరి వాళ్ళు రోజులు ఎలా లెక్కేసుకుంటారు సార్? చాలా సింపుల్. రోజులు ఎలా లెక్కేసుకుంటారంటే, ఒక రాత్రి ఒక పగలు అయితే ఒక రోజు అవుద్ది. ఒక రాత్రి ఒక పగలు. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా రాత్రి, పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు. ఇది ఒక రాత్రి ఒక పగలు. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉన్నాడు. మనకి తెలిసిన భాష అది. కానీ యూదుల భాషలో ఏమని రాస్తారు తెలుసా? బైబిల్లో 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉన్నాడు పైన అనేసి. ఎందుకంటే వాళ్ళకి రోజు అనే పదము లేదు కాబట్టి ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు. 3 రాత్రులు 3 పగళ్ళు అంటే అర్థం 3 రోజులు అని అర్థం. రైట్. 3 రోజులు ఎలా లెక్కేస్తాం? ప్రపంచం అంతట్లో కూడా పార్ట్ ఆఫ్ ద డేని డేగా లెక్కేస్తారు. ఆ దినములో ఏ భాగాన్నైనా దినముగా లెక్కేస్తారు. ఒకటి, నేను సాయంత్రం 11ంటికి పుట్టాను. సాయంత్రం 11ంటికి పుట్టాను. నాకు హ్యాపీ బర్త్డే అని ఎప్పుడు చెప్తారు? అర్ధరాత్రి 12 గంటల తర్వాత చెప్తారు. ఎప్పుడు పుట్టాడు వీడు? సాయంత్రం 11ంటికి. అప్పుడు దాకా ఆగుదాం అంటారా? అనరు. నేను రాత్రి 11ంటికి పుట్టినా, రాత్రి 11:59కి పుట్టినా, ఆ రోజు నా హ్యాపీ బర్త్డే. అది మీరు చేసుకునేది. ఒకవేళ ఈరోజు అక్టోబర్ 4వ తారీఖు 5వ తారీఖు నేను చచ్చిపోయాను అనుకోండి. అక్టోబర్ 5వ తారీఖు, ఇప్పుడు టైం 11:30 అయింది, చచ్చిపోయాను. నా 3వ దినం మీటింగ్ ఎప్పుడు పెడతారు? 5, 6, 7 3 రోజు 7వ తారీఖున పెడతారు. ఇది ప్రపంచంలో ఎవడైనా చేసేటువంటి పని అదే. యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించినటువంటి భాష అది. 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 రోజులు. 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. శుక్రవారం ఆయన చనిపోయాడు, ఆదివారం తిరిగి లేచాడు. దాన్ని పెద్ద పీక్కోవాల్సిన పని ఏమీ లేదు. స్ట్రైట్ ఆన్సర్. ఓకే, నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో చెప్పిన దాని ప్రకారం సుమారు 3 గంటలకి ఆయన చనిపోయాడు. సర్వసాధారణంగా ఎవరైనా సిగ్గుతో తల దించుకుంటారు. యేసయ్య సిగ్గుతో తల దించుకోలేదు, కానీ విజయంతో తల వంచాడు. ఆయన తల వంచాడు. విజయం సాధించినప్పుడు ఇలా అంటామే, అలాగా ఆయన వంచాడు. సమాప్తమైనది, పని ముగించాను అని తల వంచాడు. యూదులు చేసేటువంటి పని ఏంటంటే, ఎవరినైనా సిలువెక్కిస్తే, జాగ్రత్త వినండి, శుక్రవారం సాయంత్రం 4 గంటల దాకా చూస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల దాకా. సిలువ మీద ఉన్న వ్యక్తి శుక్రవారం సాయంత్రం 4 గంటలకి చచ్చిపోకపోతే ఒక సుత్తి తీసుకొని మోకాళ్ళు నరికి మనిషిని చంపేస్తారు. అది వాళ్ళు చేయాల్సిన పని. అందుకనే బైబిల్లో యేసు ప్రభు సిలువకి అటు ఇటు ఉన్నటువంటి 2 దొంగల యొక్క మోకాళ్ళు నరికితే వాళ్ళు చచ్చిపోయారు. యేసు ప్రభుని ఆ విధంగా మోకాళ్ళు నరకలేదు. ఆయన బళ్ళెంతో పొడిస్తే మధ్యలో పెరికార్డియం అనే ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలో మన గుండెకాయ ఉంటుంది. ఆ సంచికు బళ్ళెం దిగి బయటకు వస్తే నీళ్లు రక్తం బయటకు వచ్చింది. నీళ్లు పెరికార్డియం నుంచి వచ్చింది, రక్తపు ముక్కలు గుండెలోంచి వచ్చినాయి. రక్తపు ముక్కలు ఎందుకైనాయి అంటే మనిషి చచ్చిపోయాడు కాబట్టి. ఇది ఫోరెన్సిక్ సైన్స్లో కూడా ఒప్పుకుంటారు చాలా స్పష్టంగా. కాబట్టి యేసు ప్రభు వారు చచ్చిపోయారు అని ధృవీకరించిన తర్వాత ఆయన్ని సమాధికి అప్పగించారు. బైబిల్లో ఒక ప్రవచనం ఉన్నది, నా యొక్క ప్రతిష్ఠితిని యొక్క ఎముకల్లో ఒక్క ఎముకైనా కూడా విరగొట్టబడదు అనేది రుజువైనట్లు అక్కడ ఉన్నది. ఆయన్ని సమాధిలో పెట్టారు. ఇంకోటి జాగ్రత్త వినండి, యూదులు నమ్మేది ఏంటంటే, ఒక మనిషి చచ్చిపోతే చచ్చిపోయిన 36 గంటలకి మనిషి కుళ్ళిపోవటం మొదలు పెడతాడు. 36 గంటలకి మనిషి కుళ్ళిపోవటం. అందుకే నేను లాజరు చనిపోయి 4వ రోజు వచ్చిందనంటే వాళ్ళ అక్క చెల్లి ఏమంటారంటే, సమాధి తెరవద్దండి, కంపు కొడుతుంది అని అన్నాడు. అది యేసయ్య అన్నాడు, తీ అని అన్నాడు. చనిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపాడు. అయితే యేసు ప్రభువారు శుక్రవారం 3 గంటలకు చనిపోతే శనివారం 3 గంటలకు 24 గంటలు, ఆదివారం పొద్దున 3 గంటలకు 36 గంటలు. కాబట్టి ఆదివారం పొద్దున 3 గంటల లోపుల ఆయన తిరిగి లేచి ఉండాలి. ఎందుకంటే నా యొక్క ప్రతిష్ఠితిని యొక్క శరీరమును కుళ్ళు పట్టనియను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి హీ డిడ్ నాట్ స్టార్ట్ డిటీరియేటింగ్ బిఫోర్ హీ వాజ్ రెజరెక్టెడ్. సో ఇది మనకి ఆదివారం తెల్లవారుచుండగా అన్న దానికి అర్థం. ఓకే, ఆ స్త్రీలు, తెలుగులో బ్రాకెట్లో ఉంటుంది, ఆ స్త్రీలు వెళ్ళింది. స్త్రీలు చాలామంది స్త్రీలు చాలా వీక్ అని చెప్తూ ఉంటారు. బైబిల్లో కూడా స్త్రీల గురించి ఏమని చెప్పారంటే, స్త్రీలను వీకర్ ఇంగ్లీష్లో వీక్, వీకర్, వీకెస్ట్ 3 పదాలు ఉపయోగిస్తారు. వీక్, వీకర్, వీకెస్ట్. ఇక్కడ స్త్రీలని వీకర్ అని ఉపయోగించారు.
చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు తెలుగులో దాన్ని చదివి తెలుగులో అర్థం చేసుకొని. స్త్రీలు బలహీనమైన ఘటాలంటే పురుషులు బలమైన ఘటాలు అనుకుంటారు. ఏం కాదు. స్త్రీలు వీకర్ అయితే కనుక పురుషుడు అయితే వీక్, లేకపోతే వీకెస్ట్. ఎందుకంటే అటు ఇటు ఏదో ఒకటి అవ్వాలి. వీకర్ స్త్రీ అయితే కనుక ఈ పక్కకు వస్తే వీక్ అవ్వాలి, ఈ పక్కకు వస్తే వీకెస్ట్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం బట్టి చూస్తే కనుక పురుషుడు వీకెస్ట్ అనిపిస్తుంది. ఏ అనంటే సమాధి దగ్గరికి ఒక్క మొగోడు రాలేదు, ఆడోళ్ళు వచ్చారు. రెండోది, యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోతూ ఉంటే ఆయన సిలువ చుట్టూ కనీసం 4 ఆడోళ్ళు ఉన్నట్లు మనకు బైబిల్ చెప్తుంది. ఒకే ఒక మొగోడు ఉన్నాడు, జాన్ ఒక్కడే ఉన్నాడు, యోహాను ఒక్కడే. స్త్రీలే ఎక్కువ సాహసించారు. క్రిసోస్తం అనేటువంటి బైబిల్ పండితుడు ఏమంటాడంటే, యేసు ప్రభు గెత్సెమనోలోకి 3 శిష్యులను తీసుకెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబు. అయితే వాళ్ళతో అన్నాడు, మీరు కొంచెం ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి, నాకు కొంచెం బాధగా ఉంది, ఒత్తిడిగా ఉంది, నేను ప్రార్థన చేసుకుంటాను అని అన్నాడు ఆయన. అయితే వచ్చేటప్పటికి వీళ్ళు నిద్రపోతున్నారు, మగోళ్ళు 3. క్రిసోస్తం ఏమంటాడు తెలుసా, ఒకవేళ గనక అక్కడే గనక 3 ఆడోళ్ళు ఉంటే వాళ్ళు పొరపాటును కూడా నిద్రపోయి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్పగలిగేది ఏంటి తెలుసా, డోంట్ థింక్ దట్ యు ఆర్ ఇన్కేపబుల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్. మాకు చేత కాదు, మాకు సాధ్యము కాదు అనే మాట ఉపయోగించద్దు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరిగి లేచాడు అని తెలుసుకున్నది ఒక స్త్రీ. తిరిగి లేచిన యేసయ్యని మొట్టమొదటిసారిగా చూసింది ఒక స్త్రీ. యేసయ్య తిరిగి లేచాడని మొట్టమొదటిసారిగా నోటితో చెప్పింది ఒక స్త్రీ. ఇట్స్ అ ఉమన్. కాబట్టి ఆలోచించండి. ఓకే, సరే. ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి, యేసు ప్రభువారు సుమారు 3 ఆ ప్రాంతాల్లో చనిపోయాడు. 4 గంటలకే ఆయనకి సమాధికి ఇచ్చారు. 5-5:30 లోపల సమాధి కార్యక్రమం అయిపోవాలి. ఎందుకంటే 6 గంటలకి శనివారం మొదలవుద్ది, 6 గంటలకి సబ్బాత్ మొదలవుద్ది, 6 గంటలకి శవాన్ని ముట్టుకోకూడదు, 6 గంటలకి పని చేయకూడదు. అందుకని హుటాహుటిన గబగబా ఆయన్ని సమాధిలో పెట్టేసి వచ్చేశారు. శనివారం రోమీలు దానికి ఒక పెద్ద రాయి పెట్టి దానికి ప్రభుత్వపు సీల్ వేసేశారు. ఆదివారం తెల్లవారుతుండగా, బహుశా 12 తర్వాత ఎప్పుడు వెళ్ళుంటారు, స్త్రీలు దారిలో ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. యేసేని గబగబా సమాధిలో పెట్టేశారు. ఆయనకి సుగంధ ద్రవ్యాలు రాయలేదు. ఎందుకు రాయాలి సుగంధ ద్రవ్యాలు? యూదులు నమ్మేది ఏంటంటే, మనిషికి సుగంధ ద్రవ్యాలు రాస్తే కొంతకాలానికి తన ప్రాణం తిరిగి వస్తే తన శరీరం కుళ్ళు పట్టకుండా ఉంటే మళ్ళీ బతుకుతాడని. అది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అందుకని ఆ పని చేశారు. అది కరెక్టా కాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు నమ్మేదేంటో నేను చెప్తున్నాను. అర్థమైందా? మన ఎలిజబెత్ రాణి చనిపోయింది కదా మొన్న. ఆమెను 10 దినాలు ఆమె శవాన్ని వేరు దేశాలు తిప్పారు. ఈ 10 రోజులు ఆమె శవంలోంచి ఇంత కూడా వాసన రాదు. ఎందుకో తెలుసా? ఆమెను మమ్మీఫై చేశారు. ఆమెకు సుగంధ ద్రవ్యాలు రాసి ఆమె శరీరం అంతట్లో కూడా ఇంజెక్షన్లు ఎక్కించి కుళ్ళు పట్టకుండా ఉంచారు. ఒకవేళ ఇప్పుడు కనుక సమాధి తవ్వి చూస్తే ఆమెను పడుకోబెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆమె సమాధి బయట చెక్క, కానీ లోన చెక్క కాదు, లోన లెడ్తో లోన వాళ్ళు సమాధిని చేశారు. ఆమె సమాధి చచ్చిపోయిన తర్వాత చేసింది కాదు, ఆమె సమాధి 25 ఏళ్ల క్రితం తయారు చేసి పెట్టారు. ఆమె బతుకున్నప్పుడే ఆమె సమాధిని చేపించుకుంది. అందుట్లోనే ఆమెను పాతి పెట్టారు, అందుట్లోనే ఆమెను పెట్టారు. లెడ్తో ఉన్నది కాబట్టి ఆమె కుళ్ళు పట్టదు, టెంపరేచర్ కంట్రోల్డ్గా ఉంటుంది. అందుకనే ఆ విధంగా ఆమెను చేశారు. యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు రాయాలి అని అనుకోవడానికి కారణం అది అన్నమాట. అయితే ఏం జరిగిందో చూద్దాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలకు వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయి దొర్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఏమైంది? రాయిని ఎందుకు దొర్లిచ్చారు? ఎవరు దొర్లిచ్చారు? రెండోది భయం కలిగి ఉంటుంది. ఆయన శవాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారా? ఆయన శవాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారా అని లోనికి వెళ్ళి చూస్తే లేదు, ఆయన బాడీ లేదు, ఆయన దేహము లేదు. వాట్ ఏ ట్రాజిడీ. ఈరోజు కూడా ఆయన దేహం కోసం ఎతికి చూసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ టుడే పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ద డెడ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని డెడ్ బాడీస్ ఎతకాలనుకుంటే యూ డోంట్ గెట్ ఎనీథింగ్, ఏమీ దొరకదు.
యూ డోంట్ గెట్ ఎనీథింగ్. ఆ కుక్క గురించి వరి అవ్వద్దు. ఆ కుక్క కంటే మీ జీవితం మంచిది. యువర్ లైఫ్ ఈజ్ బెటర్ దెన్ దట్ డాగ్. ఆ కుక్క ఇంకో 4 ఏళ్ళలో చచ్చిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. దానికి ప్రాణం ఒకటే ఉంది, ఆత్మ లేదు. ఆత్మ లేదు దానికి. నీకు ఆత్మ ఉన్నది. నువ్వు సస్తే ఆ కుక్కలాగా అవో. కాబట్టి కుక్కను చూసి కుక్క అవుదాం అనుకోవద్దు. నా మాటలు విను. ఇది మీ లైఫ్కి సంబంధించింది. మీ లైఫ్. ఆ కుక్క ఎవరిదో వెంటనే దాన్ని తీసేయండి. ఆ కుక్క ఎవరిదో లేచి వచ్చి మళ్ళీ కుక్క ఇక్కడ కనబడితే కనుక ఆ కుక్క వాళ్ళని పచ్చి బుద్ధులు తిడతాను నేను. క్లియర్ అయిపోవాలి. ఆ కుక్క ఎవరిదో నాకు తెలీదు. ఇట్ షుడ్ బి క్లియర్డ్. దట్స్ ఇట్. నా మాట వినండి. ఓకే, సరే. మన బతుకులు ఎలా ఉంటాయి అంటానికి ఇదే నిదర్శనం. జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని చెప్తే చచ్చిపోయే కుక్కను చూస్తున్నారు మీరు. మీ లైఫ్ ఏంటో అర్థమవుతుంది ఇక్కడే. మీ సీరియస్నెస్ అంటే ఎక్కడే అర్థమవుతుంది. ఓకే, సరే. వీళ్ళు భయపడతా ఉన్నారు. ఒకవేళ కనుక సమాధి తెరవకుండా ఉంటే ఏమై ఉండేది? సమాధి తెరవకుండా ఉంటే యేసయ్య తిరిగి లేచాడు అనుకుందాం. సమాధి తెరవకపోతే యేసయ్య తిరిగి లేచాడంటే నమ్మేవాళ్ళు కాదు. మీకు ప్రశ్న వస్తుంది, సార్ సమాధి ఎందుకు తీశారు సార్? లోనున్న యేసయ్య బయట రావడానిక? అస్సలు కాదు. మూసున్నటువంటి గదిలోకి ఇదే అధ్యాయంలో యేసయ్య లోనకు వచ్చాడు. కాబట్టి యేసయ్య బయటికి రావడానికి సమాధి యొక్క రాయి తీలా. బయటున్న మనం లోనకెళ్ళి ఆయన లేడు అని తెలుసుకోవడానికి తీశాడు ఆయన. క్లారిటీ. గాడ్ వాంటెడ్ టు గివ్ us an evidence. దేవుడు మనకు ఒక రుజువు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చారిత్రకమైనటువంటి రుజువు, భౌతికమైనటువంటి రుజువు చాలా స్పష్టంగా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఖాళీ సమాధి మనకున్నది. ఖాళీ సమాధి చాలా స్పష్టంగా భారతదేశంలో ఒక ఆయన్ని దేవుడిగా కొలుస్తారు. ఆయన కూడా 3వ దినాన్ని తిరిగి లేచాడు అని చెప్తారు. కానీ ఆయన సమాధి మూసే ఉంటుంది. దాన్ని తీద్దాం అని అంటే వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? వద్దు సార్, కళ్ళు పోతాయి అని అంటారు. మనం కళ్ళు పోగొట్టుకోక్కర్లేదు. ఆయనే తీసి చూపించాడు. నేను లేను లోన. యూ కెన్ కమ్ ఇన్ అండ్ సీ. నువ్వు వచ్చి లోన చూడండి. దట్ ఈస్ ద ఎవిడెన్స్. చాలా క్లియర్గా. ఒకవేళ సమాధి తెరిచుండి దాన్ని ఎవరు తెరిచారు, ఎందుకు తెరిచారు, ఎలా తెరిచారు చెప్పకపోతే ఊహాగానాలు చాలా ఉండేవి. అందుకని ఊహార గానాలకు విధులు పెట్టలేదు.